విజయసాయిరెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయించిన సాయిరెడ్డి ఇప్పటికే తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ రోజు రాజ్యసభ చైర్మన్ ను కలిసి తన రాజీనామా లేఖ అందించారు. చైర్మన్ సైతం కారణాలను ఆరా తీశారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు సాయిరెడ్డి చెప్పడంతో చైర్మన్ వెంటనే ఆమోదించారు. తన నిర్ణయం వెనుక ఆసక్తికర అంశాలను సాయిరెడ్డి వెల్లడించారు. తన నిర్ణయం పైన జగన్ తో చర్చించారని చెప్పుకొచ్చారు. ఏ ఇబ్బంది వచ్చినా తనతో పాటుగా పార్టీ అండగా ఉంటుందని జగన్ చెప్పారని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో తాను కొనసాగలేనని చెప్పారని వెల్లడించారు. తన రాజీనామాతో కూటమికే లాభం జరుగుతుందని చెప్పుకొచ్చారు. వైసీపీకి తన స్థానంలో ఎవరికి అవకాశం ఉండదన్నారు. తన నిర్ణయం వెనుక ఎవరూ లేరని స్పష్టం చేశారు. తాను రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా తేడా ఉందని చెప్పారు. రాజకీయాల నుంచి వైదొలిగితే తాను ఇంకా బలహీనుడవుతానని, అంతే తప్ప బలవంతుడిని కారని సాయిరెడ్డి పేర్కొన్నారు. అలాంటప్పుడు కేసులు ఎలా తప్పిస్తారని ప్రశ్నించారు. ఎలాంటి ఆశలు, కేసు మాఫీలు తను ఆశించలేదని విజయసాయిరెడ్డి తేల్చి చెప్పారు. తనలాంటి వాళ్లు ఎంతమంది వెళ్లినా జగన్ కు నష్టం లేదని సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో రాజకీయాల గురించి మాట్లాడనని ప్రకటించారు. తనను ఎన్ని ఇబ్బందులు పెట్టినా అప్రూవర్ గా మారలేదన్నారు. వెన్నుపోటు రాజకీయాలు తనకు తెలియవని వెల్లడించారు. తన బంధువుల వ్యాపారాల్లో తన ప్రమేయం లేదన్నారు. తాను ఇప్పటికే పెట్టిన కేసులు కొనసాగుతాయని వివరించారు. తనకు చంద్రబాబుతో వ్యక్తిగతంగా విభేదాలు లేవని చెప్పారు. పవన్ తో చెన్నైలో ఉన్న సమయం నుంచి సంబంధాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. వైసీపీలో తన స్థానం తనదే అని, ఎవరితోనూ విభేదాలు లేవని సాయిరెడ్డి పేర్కొన్నారు. ఇక తాను ఏ పార్టీలో చేరడని మరోసారి స్పష్టం చేశారు. నేను ఇప్పుడే చెప్పాను కదా, జగన్ గారు ఈ రోజు కాదు 4 దశాబ్దాలుగా 3 తరాలుగా రాజారెడ్డి గారి దగ్గర నుంచి, రాజశేఖర రెడ్డి గారి నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వరకు 3 తరాలుగా ఆ కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్నటువంటి వ్యక్తిగా నేను ఒక్కటే చెప్తా ఉన్నాను. ఈ జీవిత కాలంలో ఏ రోజు కూడా ఆ కుటుంబంతో విభేదాలన్నటువంటివి రావు, ఇంతవరకు లేవు, భవిష్యత్తులో కూడా వచ్చేటటువంటి అవకాశం లేదు. సుదీర్ఘ అనుభవం ఉంది. కేసులో మీరు కూడా ఉన్నారు అందులో కేసులు. సో ఈ కేసులకు సంబంధించినటువంటి వ్యవహారంలో బీజేపీ కానీ ఇతర పార్టీల నుంచి వస్తున్నటువంటి ఒత్తిడి వల్ల ఇటువంటి నిర్ణయం తీసుకున్నారనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఏ అక్రమ ఆస్తుల కేసు? జగన్ కి సంబంధించి ఎప్పటి కేసులు? పాత కేసుల? పాత కేసులు అన్నటువంటివి గతంలోకి గాని వెళ్తే 2011వ సంవత్సరం ఆగస్టు 10వ తారీఖున ఎఫ్ఐఆర్స్ ఫైల్ చేయడం జరిగింది. 2011 అప్పట్లో ఎన్నో ఆశలు పెట్టినా చూపించినా కూడా, నన్ను అప్రూవర్ గా మారమని ఎంత బలవంత పెట్టినా కూడా, దైవాన్ని నమ్ముకున్నటువంటి ఒక వ్యక్తిగా, ఆ కుటుంబానికి సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి వ్యక్తిగా నేను అప్రూవర్ కావడానికి నిరాకరించాను. ఆ రోజు పరిస్థితే ఈ రోజు కూడా. ఎటువంటి పరిస్థితుల్లో దైవాన్ని నమ్మేటటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా అబద్దాలు చెప్పడు, ఒక వ్యక్తికి మోసం చేయడు, నమ్మక ద్రోహం అన్నటువంటిది ఉండదు. వెన్నుపోటు రాజకీయాలు, వెన్నుపోటు వ్యాపార లావాదేవీలు ఉండవు అని నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను.